హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జాఫర్. వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్. ఈ వీడియోలో మనం తెలుగు మెథడ్స్కి సంబంధించినటువంటి లైవ్ టెస్ట్ని కండక్ట్ చేసుకుంటున్నాము. ప్రతి ఒక్కరు లైవ్ టెస్ట్ని ఎండింగ్ దాకా రాయండి. ఒక 20 మినిట్స్లో మీకు దాదాపుగా 40 క్వశ్చన్స్ అనేటివి కంప్లీట్ అవుతాయి. తర్వాత మీ యొక్క మార్కులను కూడా కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. ఒక చిన్న అనౌన్స్మెంట్ ఏంటంటే, మన యొక్క యాప్లో ఫ్రీ గ్రాండ్ టెస్ట్ పేపర్ 1కి సంబంధించిన ఫ్రీ గ్రాండ్ టెస్ట్లు అప్లోడ్ అయినాయి. దాదాపుగా మనకు 3 ఫ్రీ గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి. సో ఈ రోజు ఒక గ్రాండ్ టెస్ట్ అప్లోడ్ అయింది. ఆ గ్రాండ్ టెస్ట్ యొక్క లింక్ నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను. ప్రతి ఒక్కరు ఆ గ్రాండ్ టెస్ట్ని రాసే ప్రయత్నం అయితే చేయండి. అదేవిధంగా అన్ని రకాల 2024 టెట్కి సంబంధించినటువంటి అన్ని షిఫ్ట్లో వచ్చినటువంటి ప్రశ్న పత్రాలు మన యొక్క యాప్లో అందుబాటులో ఉన్నాయి. అవన్నీ కూడా మీరు తప్పకుండా చూసుకునే ప్రయత్నం చేయండి. ఇక లేట్ చేయకుండా టెస్ట్ని అయితే స్టార్ట్ చేసుకుందాం. తప్పకుండా ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని అయితే అందించండి. చూడండి, మొదటి ప్రశ్న ఇక్కడ: మానవులు తమ అభిప్రాయాలను ఎదుటివారికి తెలుపుతూ పరస్పరం సహకరించుకోవడానికి తోడ్పడే మౌఖిక ధ్వనుల స్వతంత్ర వ్యవస్థనే భాష అని నిర్వచించింది ఎవరు? ఆప్షన్ 1 రామచంద్ర వర్మ, ఆప్షన్ 2 హెకెట్, ఆప్షన్ 3 సైమన్ పాటర్, ఆప్షన్ 4 ఇస్లర్. మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్ మిత్రమా, మానవులు తమ అభిప్రాయాలను ఎదుటివారికి తెలుపుతూ పరస్పరం సహకరించుకోవడానికి తోడ్పడే మౌఖిక ధ్వనుల స్వతంత్ర వ్యవస్థనే భాష అని చెప్పింది సైమన్ పాటర్ గారు చెప్పడం జరిగింది. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ రెండో ప్రశ్న చూసుకున్నట్లయితే మిత్రమా, క్రింది వాన్లో భాషకు సంబంధించిన నిర్వచనం అడిగారు. ఆప్షన్ 1 అర్థవంతమైన ధ్వనుల సమూహారాన్ని మనం భాష అంటాం. ఆప్షన్ 2 భాష యొక్క పదాలు వాక్యాల సముదాయాన్ని భాష అంటాము. ఆప్షన్ 3 ప్రజలు మాట్లాడుకునే తీరునే మనము భాష అని అంటాము. సో ఆప్షన్ 4 పైవన్నీ. మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్ మిత్రమా, భాషకు సంబంధించిన నిర్వచనం అడిగారు. అర్థవంతమైన జంట ధ్వనుల సమూహారాన్ని మనం భాష అంటాము. ఆప్షన్ 2 భాష యొక్క పదాలు వాక్యాల సముదాయాన్ని కూడా భాష అంటాం మనం. ప్రజలు మాట్లాడుకునే దాన్ని కూడా మనం భాష అంటాం. సో ఈ మూడు కూడా భాషకు సంబంధించిన నిర్వచనాలే కాబట్టి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. గమనించండి. క్వశ్చన్ ప్రీవియస్లో యాస్కాచార్యుడి మీద క్వశ్చన్స్ రావడం జరిగింది. భారతీయ భాషావేత్త యాస్కాచార్యుడు సమర్థించిన భాషోత్పత్తి వాదం ఇది అని అడిగారు. ఆప్షన్ 1 ధాతువాదము, ఆప్షన్ 2 బౌబోవాదము, ఆప్షన్ 3 వచ్చేసరికి డింగ్డాంగ్ వాదము, ఆప్షన్ 4 పోపు వాదము. రైట్, ఇది చాలా ఈజీ క్వశ్చన్. యాస్కాచార్యుడు అనగానే మనకు గుర్తొచ్చే భాషోత్పత్తి వాదము ధాతువాదము. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, పెదవులు అర్ధ వివృత స్థితి కంటే దగ్గరగా ఉన్నప్పుడు పుట్టే అచ్చులు ఏంటి? వివృతాల, అర్ధ వివృతాల, సంవృతాల, వర్తులితాల? మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్ మిత్రమా, పెదవులు అర్ధ వివృత స్థితి కంటే దగ్గరగా ఉన్నప్పుడు పుట్టే అచ్చులను మనము సంవృతాలు అంటాము. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, గ్రంథస్థమైన మార్పులకు లోను కాకుండా ఉండే భాష ఏది? ఆప్షన్ 1 వాడుక భాష, ఆప్షన్ 2 గ్రాంధిక భాష, ఆప్షన్ 3 మాండలిక భాష, ఆప్షన్ 4 వ్యవహారిక భాష. మీ యొక్క సమాధానాన్ని ఈ కామెంట్ రూపంలో తెలియజేయండి. రైట్ మిత్రమా, గ్రంథస్థమైన మార్పులకు లోను కాకుండా ఉండే భాష ఏది అంటే గ్రాంధిక భాష. సో ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, త్రిభాష సూత్రం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి అని అడిగారు. స్టేట్మెంట్ ఏ చూడండి, దేశ సంస్కృతి సాంప్రదాయాలు తెలుస్తాయి. స్టేట్మెంట్ బి చూసుకున్నట్లయితే, మూడు భాషలలో అనువాద సాహిత్యం అనేది అభివృద్ధి చెందుతుంది. ఆప్షన్ సి ప్రపంచ శాంతి కోరే వ్యక్తులుగా విద్యార్థులను మలచవచ్చును. దీంట్లో ఏ మాత్రమే సరైనది. ఆప్షన్ 2 బి మరియు సి, ఆప్షన్ 3 ఏమో సి మాత్రమే, ఆప్షన్ 4 పైవన్నీ. సో త్రిభాష సూత్రం వల్ల మనకు కలిగే ప్రయోజనాలు ఏంటి అంటే, మనకు దేశ సంస్కృతి సాంప్రదాయాలు తెలుస్తాయి. ఏ స్టేట్మెంట్ కరెక్టే. మూడు భాషలను అనువాద సాహిత్యం అభివృద్ధి చెందుతుంది, ఇది కరెక్టే. ప్రపంచ శాంతి కోరే వ్యక్తులుగా విద్యార్థులను మలచవచ్చును, ఇది కరెక్టే. కాబట్టి మూడు స్టేట్మెంట్లు కరెక్టే కాబట్టి ఆప్షన్ 4 5 అన్నీ సరైనవే. మనకు సరైన సమాధానం అవుతుంది. 8వ ప్రశ్న: సహకార దృక్పథం సామాజిక చైతన్యంతో కూడిన మానవత వైఖరితో నడుచుకోవడం దీనికి సంబంధించింది. ఆప్షన్ 1 మనోవైఖరులు, ఆప్షన్ 2 సంస్కృతి సాంప్రదాయాలు, ఆప్షన్ 3 సృజనాత్మకత, ఆప్షన్ 4 వినియోగము. మీ యొక్క సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మిత్రమా. రైట్ మిత్రమా, మనకు సరైన సమాధానం వచ్చేసరికి మనోవైఖరులు అనేది సరైన సమాధానం అనేది అవుతుంది. జాగ్రత్తగా గమనించండి. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ మనము చూసుకున్నట్లయితే మిత్రమా, బోధన లక్ష్యాలను మొట్టమొదటిసారిగా వర్గీకరించిన విద్యావేత్త ఎవరు? రైట్, ఆప్షన్ 1 వచ్చేసరికి బెంజమిన్ బ్లూమ్స్, ఆప్షన్ 2 వచ్చేసరికి హెర్బర్ట్, ఆప్షన్ 3 వచ్చేసరికి సింప్సన్, ఆప్షన్ 4 వచ్చేసరికి స్కిన్నర్. సో మనకు సరైన సమాధానం ఏదో మీరు కామెంట్ చేయండి. బోధన లక్ష్యాలను మొట్టమొదటిసారిగా వర్గీకరించిన విద్యావేత్త మనకు ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. బెంజమిన్ బ్లూమ్స్ అనేది సరైన సమాధానం అవుతుంది. రైట్ మిత్రమా, నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ మనము చూసుకున్నట్లయితే,
నేర్చిన పాఠానికి కొత్త శీర్షిక నిర్ణయించడం అనేది అవగాహన అవుతుందా, జ్ఞానమా, సృజనాత్మకతన, వినియోగమా? మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్ మిత్రమా, నేర్చిన పాఠానికి కొత్త శీర్షిక నిర్ణయించడాన్ని మనము సృజనాత్మకత అంటాము. సో ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూసుకున్నట్లయితే భాషా ప్రయోజనం యొక్క సోపాన క్రమం అడిగారు. సో చూడండి, ఆప్షన్ 1 సాంకేతికము, వాగ్రూపము, ప్రకాశము, అభివ్యక్తి. ఆప్షన్ 2 సాంకేతికము, ప్రకాశము, అభివ్యక్తి, వాగ్రూపము. ఆప్షన్ 3 సాంకేతికము, అభివ్యక్తి, వాగ్రూపము, ప్రకాశము. అదేవిధంగా ఆప్షన్ 4 ఒకసారి చూసుకున్నట్లయితే మనము సాంకేతికము, అభివ్యక్తి, ప్రకాశము, వాగ్రూపం. ఇది భాషా ప్రయోజనం యొక్క సోపానాల్ని అడిగారు, సోపానక్రమం. దీంట్లో మీకు సరైన సమాధానాన్ని మీరైతే కామెంట్ అయితే చేయండి మిత్రమా. రైట్, ఇక్కడ మనకు భాషా ప్రయోజనం యొక్క సోపానక్రమం సాంకేతికము, అభివ్యక్తి, వాగ్రూపము, ప్రకాశం, ఈ విధంగా మనకు సోపానక్రమం అనేది ఉంటుంది. సో ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే 13వది విద్యార్థులు సవర్ణ దీర్ఘ సంధి ఏర్పడే విధానాన్ని గుర్తించడం అనేది ఆప్షన్ 1 సంవృత లక్ష్యమా, ఆప్షన్ 2 వివృత లక్ష్యమా, ఆప్షన్ 3 విద్యా లక్ష్యమా, ఆప్షన్ 4 బోధన లక్ష్యమా? మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్ మిత్రమా, విద్యార్థులు సవర్ణ దీర్ఘ సంధి ఏర్పడే విధానాన్ని గుర్తించడం అనేది వివృత లక్ష్యం అవుతుంది. సో ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది, గమనించండి. నెక్స్ట్ 15వ ప్రశ్న మాండలిక భాష లక్షణాలను గుర్తించమన్నారు. ఆప్షన్ 1 పరిమితమైన ప్రదేశంలోనే వాడుకలో ఉంటుంది. ఆప్షన్ 2 ఉచ్చారణ వైవిధ్యం మాండలిక భాషకు ప్రమాణము. ఆప్షన్ 3 వస్తువాచక పదాలు, క్రియాపదాలు అదేవిధంగా ఆ ప్రదేశానికి మాత్రమే పరిమితం అవుతాయి. ఆప్షన్ 4 పైవన్నీ. మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్ మిత్రమా, మాండలిక భాష లక్షణాలు అనేటివి ఇవన్నీ కూడా మాండలిక భాష లక్షణాలు అవుతాయి. సో ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది, గమనించండి. నెక్స్ట్ 15వ ప్రశ్న చూసుకున్నట్లయితే మిత్రమా ప్రామాణిక భాషా లక్షణాలు ఏవి? ఆప్షన్ 1 సరళమైన వ్యాకరణం ఉండడం. ఆప్షన్ 2 నమ్రతతో కూడిన స్థిరత్వం ఉండడం. ఆప్షన్ 3 మాండలిక వైవిధ్యాలను తగ్గించి మాండలిక భాషలను ఒకే బాటలో నడపగలగడం. అదేవిధంగా ఆప్షన్ 4 పైవన్నీ. సో మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్ మిత్రమా, ప్రామాణిక భాష లక్షణాలు అనేటివి ఇవన్నీ కూడా ప్రామాణిక భాష లక్షణాలు అవుతాయి. సో ఆప్షన్ 4 ఇస్ ద మనకు రైట్ ఆన్సర్ అవుతుంది, జాగ్రత్తగా గమనించండి. నెక్స్ట్ క్వశ్చన్ గ్రాంధిక భాష లక్షణాలను గుర్తించమన్నారు. ఆప్షన్ 1 క్లిష్టమైన సమాసాలు, అలంకారాలను ఎక్కువగా ఉపయోగించడం. ఆప్షన్ 2 సమగ్రమైన వ్యాకరణం ఉండడం. ఆప్షన్ 3 సంస్కృత పదాలను విరివిగా వాడడం. ఆప్షన్ 4 పైవన్నీ. సో మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్ మిత్రమా, ఇక్కడ మనకు గ్రాంధిక భాష లక్షణాలు ఇవన్నీ గ్రాంధిక భాష లక్షణాలే. సో ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది, గమనించండి. నెక్స్ట్ ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఛందస్సు, అలంకారాలు, రసం, శైలి, రీతి, పాకం, కవి ఆత్మీయత అనేది ఏ జ్ఞానానికి చెందుతుంది? విషయ జ్ఞానమా ఆప్షన్ 1, ఆప్షన్ 2 భాషా జ్ఞానమా, ఆప్షన్ 3 సాహిత్య జ్ఞానమా, ఆప్షన్ 4 పైవన్నీ. చూడండి ప్రశ్న మళ్ళీ ఒకసారి చూడండి. ఛందస్సు, అలంకారాలు, రసం, శైలి, రీతి, పాకం, కవి ఆత్మీయత అనేది ఏ జ్ఞానానికి చెందిందని అడిగారు. మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్ మిత్రమా, ఛందస్సు, అలంకారం, సాహిత్యము, రసము అదేవిధంగా కవి ఆత్మీయత అనేది ఇవన్నీ సాహిత్య జ్ఞానానికి సంబంధించింది. సో ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 18వది రసానుభూతి అనే లక్ష్యానికి చెందిన స్పష్టీకరణ ఏది? ఆప్షన్ 4 ఆప్షన్ 1 విమర్శనాత్మకమైన దృష్టిని కలిగి ఉండడం. ఆప్షన్ 2 విమర్శనను సహృదయంతో స్వీకరించడము. ఆప్షన్ 3 రచనలు రసభేదాలను తెలుసుకోవడం, రచనలోని రసభేదాలను తెలుసుకోవడం. ఆప్షన్ 4 పైవన్నీ. సో మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్ మిత్రమా, రసానుభూతి అనే లక్ష్యానికి చెందిన స్పష్టీకరణ ఏదంటే ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. రచనలో ఉన్న రసభేదాలను తెలుసుకోవడం అనేది రసానుభూతి లక్ష్యం యొక్క స్పష్టీకరణ అవుతుంది, జాగ్రత్తగా గమనించండి. నెక్స్ట్ క్వశ్చన్ కనీస అభ్యసన స్థాయిలకు సంబంధించి సరైనది అడిగారు. ఆప్షన్ 1 నుంచి 10 తరగతుల వారికి 9 ప్రధాన సామర్థ్యాలు, 90 ఉప సామర్థ్యాలు. ఆప్షన్ 2 1 నుంచి 5 తరగతుల వారికి 95 ప్రధాన సామర్థ్యాలు, 9 ఉప సామర్థ్యాలు. నెక్స్ట్ అదేవిధంగా మూడో ఆప్షన్ 1 నుంచి 8వ తరగతి వారికి 9 ప్రధాన సామర్థ్యాలు, 95 ఉప సామర్థ్యాలు. నెక్స్ట్ నాలుగోది 1 నుంచి 5 తరగతులకు సంబంధించి 9 ప్రధాన సామర్థ్యాలు ఉండాలి, 95 ఉప సామర్థ్యాలు ఉండాలి. రైట్, మీ యొక్క సమాధానం కామెంట్ చేయండి. కనీస అభ్యసన స్థాయిలకు సంబంధించి సరైనదని అడిగారు. రైట్ మిత్రమా, కనీస అభ్యసన స్థాయిలకు సంబంధించి 1 నుంచి 5 తరగతులకు 9 ప్రధాన సామర్థ్యాలు ఉండాలి,
95 ఉప సామర్థ్యాలు అనేటివి ఉండాలి. సో ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది మిత్రమా, జాగ్రత్తగా గమనించండి. నెక్స్ట్ ఇక 20వ ప్రశ్న ఒకసారి చూసుకున్నట్లయితే, తెలుగులో కనీస అభ్యసన స్థాయిలను 4 సామర్థ్యాలకు కుదించారు. అయితే అవి ఏవి మరియు వాటి వరుస క్రమం అడిగారు. ఆప్షన్ 1 భాష ఉపయోగము, లేఖనము, స్వయం అధ్యయనము, శబ్ద జలాధికారం. అదేవిధంగా ఆప్షన్ 2 శ్రవణపూర్వక అవగాహన, భాషణము, పఠన పూర్వక అవగాహన, ఇది రెండో టా రావాలి, పఠన పూర్వక అవగాహన, లేఖనం. ఆప్షన్ 3 శ్రవణపూర్వక అవగాహన, పఠనపూర్వక అవగాహన, భాషణము, లేఖనము. నెక్స్ట్ ఆప్షన్ 4 చూసుకున్నట్లయితే శ్రవణపూర్వక అవగాహన, భాషణము, ప్రయోగిత వ్యాకరణము, లేఖనము. ఇవి ఆ యొక్క సోపానాల క్రమం అంటే వరుస క్రమం ఈ విధం కనీస అభ్యసన స్థాయిల యొక్క 4 సామర్థ్యాలకు కుదించి ఆ 4 సామర్థ్యాలు ఏంటి అని మనం అనేది వాటి వరుస క్రమాన్ని మనము ఐడెంటిఫై చేయాలి. దీంట్లో మీ సరైన సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్ మిత్రమా, మనకు 4 సామర్థ్యాలు కుదించారు. వాటి 4 సామర్థ్యాల యొక్క వరుస క్రమం చూసుకున్నట్లయితే శ్రవణపూర్వక అవగాహన, భాషణము, పఠనపూర్వక అవగాహన, లేఖనం అనేటివి మనకు దీని యొక్క కనీస సామర్థ్యాల యొక్క 4 సామర్థ్యాల యొక్క వరుస క్రమంగా మనం చెప్పుకుంటాము. నెక్స్ట్ ఇక 21వ ప్రశ్న ఒకసారి చూసుకున్నట్లయితే, పదజాలానికి సంబంధించి అభ్యసన సూచిక అడిగారు. ఆప్షన్ 1 భాషా క్రీడల ద్వారా సందర్భోచితంగా పదాలు రాయగలగడం. ఆప్షన్ 2 వచనాలకు అనుగుణంగా వాక్యాలు రాయగలగడం. ఆప్షన్ 3 పదాలకు సంబంధించిన అర్థాలు రాయగలగడం. ఆప్షన్ 4 హ్రస్వ దీర్ఘ అక్షరాల మధ్య తేడాలను గుర్తించడము. చూడండి, ఇక్కడ పదజాలానికి సంబంధించిన అభ్యసన సూచిక అడిగారు. మీ యొక్క సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. రైట్ మిత్రమా, పదజాలానికి సంబంధించిన అభ్యసన సూచిక వచ్చేసరికి హ్రస్వ దీర్ఘ అక్షరాల మధ్య తేడాలను గుర్తించడం అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే 22వ ప్రశ్న, భాషా ఆలోచనలకు ఆకృతి అన్నది ఏ భాషావేత్త? ఆప్షన్ 1 జాన్సన్, ఆప్షన్ 2 కిల్పాట్రిక్, ఆప్షన్ 3 స్టీఫెన్సన్, ఆప్షన్ 4 సింప్సన్. సో మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. భాష ఆలోచనలకు ఆకృతి అన్నది ఎవరు? రైట్ మిత్రమా, భాష ఆలోచనలకు ఆకృతి అన్నది జాన్సన్ గారు అన్నారు. ఆప్షన్ 1 ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూసుకున్నట్లయితే, బాల గేయాలకు ఉండవలసిన లక్షణం ఏది? ఆప్షన్ 1 అర్థం, ఆప్షన్ 2 ఛందస్సు, ఆప్షన్ 3 లయ, ఆప్షన్ 4 ఏది కాదు. రైట్, మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్ మిత్రమా, బాల గేయాలకు ఉండవలసిన ప్రధానమైన లక్షణం ఏంటి? ఉండవలసిన లక్షణం ఏంటి అంటే ఉన్నటువంటి ఆప్షన్లలో మనకు సరైన సమాధానం వచ్చేసరికి లయ అనేది ఉండాలి ఖచ్చితంగా బాలగేయాలకు. సో ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది, గమనించండి. నెక్స్ట్ క్వశ్చన్, శిశు గేయాల వల్ల కలిగే ప్రయోజనాలను గుర్తించమన్నారు. ఒకసారి స్టేట్మెంట్లు చూద్దాం. ఫస్ట్ చూడండి, ఏ స్టేట్మెంట్ చూడండి, ఉచ్చారణ బాగుపడుతుంది. బి స్టేట్మెంట్ పదజాల అభివృద్ధి జరుగుతుంది. సి స్టేట్మెంట్ చూడండి, ఉత్సాహంతో పిల్లలు మురిసిపోతారు. రైట్, మీ యొక్క ఇవి మనకు ఉన్నటువంటి స్టేట్మెంట్. ఇంకా నెక్స్ట్ చూడండి, ఏ మరియు బి మాత్రమే సరైనది, బి మరియు సి మాత్రమే, బి మాత్రమే పైవన్నీ. మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. చూడండి, ఆప్షన్ శిశు గేయాల వల్ల కలిగే ప్రయోజనాలు ఈ మూడింట్లో ఏవి ఉన్నాయో చెప్పండి. రైట్ మిత్రమా, మనకు శిశు గేయాల వల్ల కలిగే ప్రయోజనాలు ఉచ్చారణ బాగుపడుతుంది, పదజాల అభివృద్ధి జరుగుతుంది, ఉత్సాహంతో పిల్లలు మురిసిపోతారు. ఇవన్నీ 3 స్టేట్మెంట్లు సరైనది కాబట్టి ఆప్షన్ 4 పైవన్నీ సరైనవి అవుతుంది. రైట్ మిత్రమా, ఈ ప్రశ్నకి సమాధానాన్ని మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. కథలు ప్రాథమిక దశలో ఈ విధంగా ఉండాలి: నీతి బోధకాలుగా ఉండాలా, ఒక వ్యూహంగా ఉండాలా, ప్రణాళిక అంతర్భాగంగా ఉండాలి, పాండిత్యపూరితంగా ఉండాలా? మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్ మిత్రమా, కథలు అనేటివి ప్రాథమిక పాఠశాలలో ప్రణాళికలు అంతర్భాగంగానే మనకు ఈ యొక్క కథలనే మనం చెప్పడం అనేది జరుగుతుంది. సో ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది, గమనించండి. నెక్స్ట్ క్వశ్చన్, ప్రాచీన విద్యా విధానంలో విద్య జరపడం అనేది దీనితో ప్రారంభించేవారు. ఆప్షన్ 1 లేఖనమా, ఆప్షన్ 2 పఠనము, ఆప్షన్ 3 భాషణము, ఆప్షన్ 4 శ్రవణము. సో మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్ మిత్రమా, ప్రాచీన విద్యా విధానంలో విద్య జరపడం అనేది లేఖనంతో ప్రారంభమయ్యేది. సో ఆప్షన్ 1 ఈస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది, గమనించండి. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూసుకున్నట్లయితే, వాజ్మయ నమితి అంటే ఏంటిది? చూపు మేరన, శబ్దస్థానమా, ఆప్షన్ 3 పలుకు మేరన, ఆప్షన్ 4 చూపు మేర, పలుకు మేర, అంతరమా? సో మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. వాజ్మయ నమితి అంటే ఏమిటి? సో ఇక్కడ మనకు వాజ్మయ నమితి అంటే చూపు మేర, పలుకు మేర, అంతరం అనేది సరైన సమాధానం అవుతుంది, గమనించండి. నెక్స్ట్ ఇక చూసుకున్నట్లయితే
మౌనపట్నం ప్రయోజనం కానిది అడిగారు. మౌనపఠనం యొక్క ప్రయోజనం కానిది. రైట్. ఇక్కడ ఆప్షన్ 1 తరగతిలోని విద్యార్థులు అందరి పఠన శక్తి ఏకకాలంలో పరీక్షించడానికి వీలవుతుంది. ఆప్షన్ 2 తక్కువ కాలంలో ఎక్కువ విషయాలను చదవవచ్చును. ఆప్షన్ 3 క్లిష్టమైన భావాలను ప్రశాంతంగా వెనుకకు వెళ్ళి 1కి 2 సార్లు చదువుకొని గ్రహించవచ్చును. ఆప్షన్ 3 విషయ గ్రహణను అర్ధగ్రహణను పెంపొందించదు. రైట్. ఇక్కడ ప్రయోజనం కానిది అడిగారు. మౌనపఠనం యొక్క ప్రయోజనం కానిది. దీంట్లో 3 మౌనపఠనం యొక్క ప్రయోజనాలు ఉన్నాయి. సో ఆప్షన్ 1 మౌనపఠనం యొక్క ప్రయోజనం, ఆప్షన్ 2 కూడా ప్రయోజనమే, ఆప్షన్ 3 కూడా ప్రయోజనమే. ఆప్షన్ 4 అనేది మౌనపఠనం యొక్క ప్రయోజనం కాదు. సో ఆప్షన్ 4 ఈజ్ ద మనకు రైట్ ఆన్సర్ అనేది అవుతుంది మిత్రం. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూసుకున్నట్లయితే మొదట నెమ్మదిగా మొదలుపెట్టి చివర్లో అర్ధరహితంగా మాట్లాడడం అనేది ఏమవుతుంది? వేగోచ్చారణ దోషమా, సమన్వయ రహితమా, సమవేగ రాహిత్యమా, లేకుంటే పైవన్నీ అవుతాయి. సో మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్ మిత్రమా, ఇక్కడ మనకు మొదట నెమ్మదిగా మొదలుపెట్టి చివర్లో అర్ధరహితంగా మాట్లాడడాన్ని మనం సమవేగ రాహిత్యం అని అంటాము. సో ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మాట్లాడేటప్పుడు మొదట అందరికీ వినిపించినప్పటికీ క్రమేపీ వినబడకపోవడాన్ని ఏమంటాము? సమవేగ రాహిత్యమా, ఆప్షన్ 2 వేగోచ్చారణ దోషమా, ఆప్షన్ 3 సమన్వయ రహితమా, ఆప్షన్ 4 పైవన్నీ. సో మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్ మిత్రమా, మనకు దీంట్లో సరైన సమాధానం వచ్చేసరికి సమన్వయ రహిత్యం అనేది మనకు సరైన సమాధానం అనేది అవుతుంది, గమనించండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే సమవేగం అనగా నిమిషానికి ఎన్ని పదాలు రాయగలగాలి? 40 నుంచి 50 పదాల, ఆప్షన్ 2 10 నుంచి 20 పదాల, ఆప్షన్ 3 20 నుంచి 30 పదాలు, ఆప్షన్ 4 30 నుంచి 40 పదాలు రాయగలరు. సమవేగం అనగా నిమిషానికి ఎన్ని పదాలు రాయాలి? సో మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. సమవేగం అనగా మిత్రమా నిమిషానికి 20 నుంచి 30 పదాలు రాయగలిగితే దాన్ని సమవేగం అంటాము. సో ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే కాపీ రైటింగ్ కు మరో పేరు అడిగారు. మేలు పంక్తి రచన, నెక్స్ట్ కరాడాలు, మేలుబంతి రచన. సో మీ యొక్క ఆప్షన్ 4 పైవన్నీ. సో మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. కాపీ రైటింగ్ కు మరో పేరు అడిగి మేలు పంక్తి రచన అవుతుందా, కరడాల, లేకుంటే మేలుబంతి రచన, పైవన్నీ అవుతాయా? రైట్ మిత్రమా, కాపీ రైటింగ్ కి మరో పేరు వచ్చేసరికి మేలు పంక్తి రచన అవుతుంది, కరడాలు అవుతుంది, మేలు బంతి రచన కూడా అవుతుంది. సో ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. అవన్నీ కూడా మేలు పంక్తి రచన యొక్క అంటే కాపీ రైటింగ్ యొక్క పేర్లు. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఉక్త లేఖనం చెప్తున్నప్పుడు ప్రారంభ తరగతుల్లో ప్రతి పదాన్ని ఎన్నిసార్లు ఉపాధ్యాయుడు చెప్పాల్సి ఉంటుంది? ఒకసారి, ఆప్షన్ 2 2 సార్లు, ఆప్షన్ 3 3 సార్లు, ఆప్షన్ 4 4 సార్లు. సో మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్ మిత్రం, ఇక్కడ ఉక్త లేఖనం అంటే డిక్టేషన్. సో ఈ ఉక్త లేఖనం అనేది ప్రారంభ తరగతిలో ఒక్కసారి ఉపాధ్యాయుడు ఒక పదాన్ని 3 సార్లు చెప్పాల్సి ఉంటుంది. సో ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ రీతి, సమత, సౌష్టం, వేగం అను లక్షణాలు ఉండవలసిన భాషా నైపుణ్యం ఏది? లేఖనమా, శ్రవణమా, పఠనమా, అదేవిధంగా విభాషణమా? సారీ ఇది భాషణం. ఓకేనా? రైట్, మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. రీతి, సమత, సౌష్టం, వేగం అను లక్షణాలు ఉండవలసిన నైపుణ్యం ఏది అంటే ఆ లేఖన నైపుణ్యానికి ఇవన్నీ లక్షణాలు అనేది ఉండాల్సి ఉంటుంది. సో ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ ప్రాథమిక స్థాయిలో విద్యార్థి వికాసానికి తోడ్పడే పఠన శైలి ఏది అని అడిగారు. మౌన పఠనమా, బాహ్య పఠనమా, విస్తార పఠనమా, నయమితియా? మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్ మిత్రమా, ప్రాథమిక స్థాయిలో విద్యార్థి వికాసానికి తోడ్పడే పఠనం ఏదంటే బాహ్య పఠనం. సో ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే తరగతి వాచక పుస్తకం, ఉపవాచక పుస్తకం దీనికోసం ఉద్దేశించి రూపొందించారు. దీని వరుస క్రమంలో మనము ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ వాచక పుస్తకం సంబంధించి, దాని తర్వాత ఉపవాచక పుస్తకం సంబంధించిన ఆప్షన్ ఎంచుకోవాలి. రైట్, ఇక్కడ ఆప్షన్ 1 చూడండి, క్షుణ్ణపట్నము, విస్తారపట్నం. సో ఆప్షన్ 2 విస్తారపట్నం, క్షుణ్ణపట్నము, ఆప్షన్ 4 మౌనపట్నము, విస్తారపట్నము, ఆప్షన్ 4 విస్తారపట్నము, మౌనపట్నం. సో ఈ రెండింటికి రెండో టా అనేది వస్తుంది. సో మనం టైపింగ్లో మిస్టేక్ అవుతుంది, దాన్ని గమనించండి. రైట్, దీంట్లో వరుస క్రమంలో వాచక పుస్తకం ఏ విధంగా చదువుతాం, ఉపవాచక పుస్తకం ఏ విధంగా చదువుతాం, మీరు ఆప్షన్ మీ యొక్క ఆన్సర్ని కామెంట్ చేయండి. రైట్ మిత్రమా, ఇక్కడ వాచక పుస్తకానికి క్షుణ్ణపట్నంగా ఉపయోగిస్తాం, ఉపవాచక పట్టణాన్ని విస్తార పట్టణంగా ఉపయోగించడం అనేది జరుగుతుంది. సో ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్ అనేది అవుతుంది, గమనించండి. నెక్స్ట్ క్వశ్చన్ సంయుక్త ద్విత్వ అక్షరాలు రాయాల్సి వచ్చినప్పుడు పాటించాల్సిన లక్షణం ఏది? అందంగా ఉండాలన్నా, స్పష్టంగా ఉండాలన్నా, సమత ఉండాలన్నా,
లేకుంటే సౌష్ఠవంగా ఉండాలా? మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్ మిత్రమా, సంయుక్త ద్విత్వ అక్షరాలు రాయాల్సి వచ్చినప్పుడు మనం పాటించాల్సిన లక్షణం ఏంటంటే స్పష్టత అనేది ఉండాలి. సో ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది మిత్రమా. రైట్ మిత్రమా, ఈరోజు మనకు తెలుగు మెథడ్స్కి సంబంధించిన లైవ్ టెస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మీకు ర్యాపిడ్ క్లాసెస్ ఉంటాయి. సోషల్కి సంబంధించి 6th క్లాస్ ఒక 40 మినిట్స్లో కంప్లీట్ చేసుకుందాం. దాని 7th 8th ఈ విధంగా ఒక 3 డేస్లో ఈ ర్యాపిడ్ క్లాసెస్ అనేవి 6th 7th 8th క్లాస్ సోషల్ కంప్లీట్ చేసుకుందాం. ఫాస్ట్గా రివిజన్ చేసుకుందాం. సో దాంతోపాటు కొన్ని మెథడ్స్ ట్రై మెథడ్స్కి సంబంధించిన గ్రాండ్ టెస్ట్లను కూడా కండక్ట్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. సో ట్రై మెథడ్స్ సంబంధించిన రివిజన్ క్లాస్ని, ర్యాపిడ్ రివిజన్ క్లాసెస్ని కూడా మీకు అందుబాటులో ఉంచే ప్రయత్నం చేస్తాను. మీరైతే తప్పకుండా మీ యొక్క సపోర్ట్ని అయితే లైక్ ద్వారా అందించే ప్రయత్నం చేయండి మిత్రమా. ఇంకేమన్నా మీకు కావాలి అనుకుంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకేం అందించాలి, మీకు ఏం నోట్స్ కావాలి, లేకుంటే క్లాసెస్ ఏవి చెప్పాలి, రివిజన్ క్లాసెస్ ఏవి చెప్పాలనేది మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. తప్పకుండా ఆ యొక్క క్లాసెస్ని మీకు అందించే ప్రయత్నం అనేది జాఫర్ ఎడ్యుకేషన్ చేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్.